సినిమా మేకింగ్ లో టెక్నాలజీ వాడకం బాగా పెరిగిపోయింది. చనిపోయిన నటీనటులను స్క్రీన్ పై రిక్రియేట్ చేయటమే కాదు, లేని సింగర్స్ తో పాటలు కూడా పాడించేస్తున్నారు. రవితేజ మాస్ జాతర నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ లో ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసిన చక్రీ వాయిస్ కి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. రవితేజ తనకు బాగా కలిసొచ్చిన వాయిస్ ని నమ్ముకున్నారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే సినిమాలకి మ్యూజిక్ అందించిన చక్రి మాస్ జాతరలో ఓ పాట పాడారు. చనిపోయిన చక్రి పాట పాడడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఏఐ టెక్నాలజీతో చక్రి వాయిస్ ని రీక్రియేట్ చేశారు. దీంతో ఈ సాంగ్ ప్రెజెంట్ జనరేషన్ తో పాటు ప్రీవియస్ జనరేషన్ కి కూడా ఇన్స్టాంట్ గా కనెక్ట్ అయింది. రవితేజ ఈడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే సాంగ్ అప్పట్లో యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అంతేకాదు ఇప్పటికీ ఈ సాంగ్ చార్ట్ బస్టర్ లో అదరగొడుతూనే ఉంటుంది. రవితేజ సినిమా పాటల లిస్ట్ లో టాప్ 5 లో ఈ సాంగ్ నిలుస్తుంది. ఈడియట్ సినిమాకి మ్యూజిక్ అందించిన చక్రీనే ఈ పాట పాడారు. మరోసారి ఆ ఫ్లేవర్ నే తన లేటెస్ట్ మూవీ మాస్ జాతరలో రిపీట్ చేశారు మాస్ మహారాజా రవితేజ. ఏఐ టెక్నాలజీతో రీక్రియేట్ చేసిన దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ తో వచ్చిన మాస్ జాతర ఫస్ట్ సింగిల్ ఓ రేంజ్ లో మోతమోగిస్తోంది. రవితేజ శ్రీలీల కాంబోలో వస్తున్న మాస్ జాతర నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ లో ఉన్న మరో స్పెషల్ అట్రాక్షన్ ఈడియట్ లోని సిగ్నేచర్ స్టెప్ ని మాస్ రాజా మరోసారి రిపీట్ చేయడం. రవితేజ ఎనర్జెటిక్ స్టెప్స్, శ్రీలీల గ్లామర్ ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తోంది. ధమాకా తర్వాత ఆ రేంజ్ మాస్ బీట్స్ తో మాస్ జాతర సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారు భీమ్స్ సిసిరోలియో. RT75 గా వస్తున్న ఈ మూవీని మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ భాను భోగవరపు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.